రైట్, ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. కష్టపడి సంపాదించిన డబ్బుతో వస్తువులు కొనుగోలు చేస్తే ఆ ఈఎంఐలే ఇప్పుడు కొందరి జీవితాల్లో భయాన్ని నింపుతున్నాయా? ఒక్క ఫోన్ కాల్ తో మొదలైన వేధింపులు చివరికి కుటుంబ పరువు తీస్తామనే బెదిరింపుల వరకు వెళ్లాయంటున్నారు బాధితులు. ఈ ఘటన విశాఖలోని ఈఎంఐ కట్టలేదంటూ మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి బంధువులను పంపిస్తానంటూ బెదిరించారు అంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోన్ తీసుకోకపోయినా ఈఎంఐలు వేస్తూ చెల్లించాలి అంటూ ఒత్తిడి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ బాధ చెప్పుకోవడానికి బ్యాంకు గడప తొక్కినా పట్టించుకునే వారే లేరంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు ఆ బాధితులు. అసలు ఐడిఎఫ్సి బ్యాంక్ ఈఎంఐ వ్యవహారంలో ఏం జరుగుతోంది? కస్టమర్ల ఆరోపణలపై బ్యాంకు స్పందన ఏంటి? మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖలో ₹1 లోన్ తీసుకోకపోయినా ఐడిఎఫ్సి బ్యాంకులో లోన్ ఈఎంఐ కట్టాల్సిందే. ఈఎంఐలు తీరిపోయినా కూడా ఫోన్ చేసి అమ్మన బూతులు తిడుతూ ఉంటారు. కనీసం లోన్కి సంబంధం లేనటువంటి వాళ్ళని ప్రతిరోజు ఫోన్ చేసి హింసిస్తున్నటువంటి చాలా ఉదంతాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు, లోన్లు అసలు తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల షాపుల్లో కొనుక్కున్నటువంటి వాళ్ళు. కానీ వీళ్ళెవ్వరూ ఈఎంఐలు కట్టవలసిన అవసరం లేకున్నా కూడా అదనంగా ఈఎంఐలు కడుతున్నటువంటిది. అసలు మీరు ఏమైనా తీసుకున్నారా ఐడిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి? లేదండి, ఏం తీసుకోలేదు. మాది ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఎలాగెళ్ళాయో మాకు తెలియదు. మేము అడిగితే వల్గర్గా మాట్లాడుతున్నారు. నీ పిల్ల మా ఆయనతోటి కాన్ఫరెన్స్ కాల్ ఉండి మీకు ఎవరు ఇచ్చారు, ఏ రీజన్ అని అడిగితే నీ పిల్లం ఎవరితోనో పడుకొని ఉంటుంది, ఎవరెవరితో తిరుగుతుందని ప్రైవేట్ పార్ట్స్ గురించి డబుల్ మీనింగ్స్. ఒక్క నిమిషం, వీళ్ళు కాల్ చేసిన వీడియో ఉంది, ఒకసారి ఆ ఫోన్ డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఏదండి? పొద్దున్న సెంట్రల్ టీమాలో అడిగితే 2 గంటలకల్లా పేమెంట్ అవుతుందని చెప్పారు కదా సార్ మీరు? చెప్పారంట కదా? అవునండి. ఇంకా 3 o'clock అయినా కూడా పేమెంట్ అప్డేట్ అవ్వలేదు కదా? వెళ్తాను, ఆఫీస్కి వెళ్తాను, పే చేస్తాను. ఎక్కడ బ్రాంచ్కి వెళ్తున్నారా సార్? బ్రాంచ్కి వెళ్తాను. ఇప్పుడు వెళ్తున్నారా? వెళ్తాను. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడుతాను, బ్రాంచ్లో మాట్లాడతాను. ఇంకా ఎంతసేపు అవుతుంది సార్? అది వెళ్తానండి, నేను దారిలో ఉన్నాను. దారిలో ఉన్నారా? ఓకే సార్. ఎక్కడండి మీరు? సార్ మీరు ఎక్కడి నుంచి మీరు మాట్లాడేది? ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది? హలో హలో హలో, ఎక్కడ ఆఫీస్ ఎక్కడ మీది? ద్వారకా నగర్ మీది? అంటే ఇక్కడ మీరు రీజనల్ ఏరియా అక్కడ వెళ్ళాలి సార్ మీరు? అవునండి. మీరు ఎక్కడ ద్వారకా నగర్లో ఉన్నారన్నారు కదా, ద్వారకా నగర్లో ఉన్నారా? లేదు సార్ మేము లేదు అక్కడ, మేము చెన్నైలో ఉంటాం, మాది కాలేజ్ డిపార్ట్మెంట్. అవునండి. చూస్తున్నాం కదా, అంటే ఇప్పటికిప్పుడే మనం ఇది మాట్లాడుతున్న టైంలో ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో వీళ్ళైతే బిల్లు అడుగుతున్నారు. కనీసం వెళ్తారా లేదా, కడతారా లేదా అని. ఎంత తీసుకున్నారు మీరు అసలు? నేను 80,000 తీసుకున్నానండి. 6 months ఈఎంఐ ఉందని చెప్పారు. ఇంకా 4 months, నేను యాక్చువల్గా 6 months ఉన్నప్పుడు మార్చ్లో 2 months ఈఎంఐ కట్టాను. ఇంకా 4 months ఉంటాయి. ఇంకా 2 months ఎక్స్ట్రా చెప్పి 6 months ఈఎంఐ కట్టాలని చెప్పేసి అన్నారు. అక్కడ నుంచి ఇప్పటికే సైబర్ క్రైమ్ పెరుగుతుంది. అనేక మంది కాల్స్ చేసి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాంకుల్లోనే ఇలాంటి ఫ్రాడ్ జరుగుతుందో కస్టమర్స్ అంతా తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.